హాయ్ వ్యూవర్స్, ఈ వీడియో ద్వారా జేఏఓ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ కొరకు ప్రిపేర్ అయ్యే వారి కొరకు మోడల్ పేపర్ అందిస్తున్నాము. దీని ద్వారా ప్రాక్టీస్ అవుతుందని ఆశిస్తూ, అడ్జస్టెడ్ పర్చేజెస్ మీన్స్ ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సర్దుబాటు చేసిన కొనుగోళ్ళు అనగా ప్రారంభ సరుకు కొనుగోళ్ళు మైనస్ ముగింపు సరుకు. If the price is 20% on cost price, it is 16.67% on sales price. లాభం ఖరీదుపై 20%, ఇది అమ్మకం ధరపై 16.67%. Adjusted entry for prepaid fire insurance will be ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ అకౌంట్ డెబిటార్డ్ టు ఇన్సూరెన్స్ అకౌంట్. ముందుగా చెల్లించిన అగ్ని బీమా సర్దుబాటు చిట్టాపద్దు. ముందుగా చెల్లించిన బీమా ఖాతా డెబిటార్ టు బీమా ఖాతా. వెన్ ఏ బిల్ ఈజ్ ఎండార్స్డ్ విత్ ద డ్రావీ పాస్ నో ఎంట్రీ. బిల్లు బదిలీ జరిగితే బిల్లు స్వీకర్త ఎలాంటి పద్దు రాయరు. When goods are bought for joint venture, the following account is debited. Joint venture account. ఉమ్మడి వ్యాపారం కొరకు సరుకు కొనుగోలు చేస్తే క్రింది అంశాన్ని డెబిట్ చేయాలి. ఉమ్మడి వ్యాపార ఖాతా. When separate books of accounts are maintained for joint venture, unsold stock taken away by a co-venture is debited to co-venture's capital account. ఉమ్మడి వ్యాపారంలో ప్రత్యేక పుస్తకాలు రాస్తున్నప్పుడు అమ్ముడు పోని సరుకు ఒక వ్యాపారస్తుడు తీసుకున్న ఎడల డెబిట్ చేసేది సహభాగస్తుని మూలధనం ఖాతా. ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, సేల్స్ ఆర్ కంప్యూటెడ్ బై యాడింగ్ క్యాష్ సేల్స్ అండ్ క్రెడిట్ సేల్స్. ఒంటి పద్దు విధానంలో అమ్మకాలను ఎలా లెక్కిస్తారు? నగదు మరియు అరువు అమ్మకాలు. Under the net worth method of single entry, the net profits calculated as under capital at the end of the year plus drawings made during the year minus fresh capital introduced during the year minus capital in the beginning of the year. ఒంటి పద్దు విధానంలో లాభం ఏ విధంగా లెక్కిస్తారు? ముగింపు మూలధనం ప్లస్ సొంత వాడకాలు మైనస్ అదనపు మూలధనం మైనస్ ప్రారంభ మూలధనం. లెగసీస్ డెబిటెడ్ ఇన్ రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్స్ ఆర్ షోన్ ఆన్ ద లయబిలిటీ సైడ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్. లెగసీలు వసూలు చెల్లింపుల ఖాతాలో డెబిట్ అయితే ఆస్తి అప్పుల పట్టికలో అప్పుల వైపు చూపాలి. ద రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ షోన్ the amount of subscription received as current year 8,500, previous year 1,500 and next year 1,000. The amount to be taken to income side of income and expenditure account is. వసూళ్లు చెల్లింపుల ఖాతా వసూళ్ల వైపు చందాలు. ప్రస్తుత సంవత్సరం చందాలు 8,500, గత సంవత్సరం 15,500, రాబో సంవత్సరం 1000 అయిన ఆదాయ వేల ఖాతాలో ఆదాయాల వైపు 8,500. The list price is equals to cost plus 100% and the goods are invoiced to branch at invoice price which is 20% less than the list price. It means goods are invoiced at cost plus 60%. లిస్ట్ యొక్క ఖరీదు ప్లస్ 100%కు సమానం. పంపిన సరుకును ఇన్వాయిస్ ధరలో 20% కంటే తక్కువ లిస్టు ఖరీదుకు పంపితే ఖరీదు ప్లస్ 60%. ద డిప్సేషన్ ఈజ్ అన్ ఎక్స్పెన్సెస్ అరైజింగ్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. తరుగుదల అనే వ్యయం స్థిరాస్తుల వినియోగం. The amount charged to depreciation goes on declining in written down value method. తరుగుదల ప్రతి సంవత్సరం తగ్గుతున్న ఎడల తగ్గుతున్న నిల్వల పద్ధతి. Stock on consignment appears
ఇన్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ కన్సైనార్. కన్సైన్మెంట్ సరుకు ఎక్కడ కనిపిస్తుంది? కన్సైనార్ యొక్క ఆస్తి అప్పుల పట్టికలో. ద అన్సోల్డ్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ ఈజ్ వాల్యూడ్ ఎట్ ఒరిజినల్ కాస్ట్ ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై బోత్ కన్సైనార్ అండ్ కన్సైనీ. కన్సైన్మెంట్లో అమ్ముడు కాని సరుకును ఎలా లెక్కిస్తారు? వాస్తవ ఖరీదు ప్లస్ కన్సైనార్ కన్సైనీ పెట్టిన పునరావృతం కాని ఖర్చులు. అండ్ రిసీవింగ్ గూడ్స్ ఆన్ కన్సైన్మెంట్ ఫ్రమ్ ద కన్సైనార్ ద కన్సైనీ డస్ నాట్ పాస్ ఎనీ ఎంట్రీ. కన్సైన్మెంట్పై సరుకు పంపినప్పుడు కన్సైనీ ఎలాంటి పద్దు రాయుట జరగదు. ఇఫ్ ద ప్రాఫిట్ ఈజ్ 1/4 ఆఫ్ ద సేల్స్ ప్రైస్ దెన్ ఇట్ ఈజ్ 1/3 ఆఫ్ ద కాస్ట్ ప్రైస్. అమ్మకపు ధరలో లాభం 1/4 అయినా అయ్యే వ్యయ ఖరీదు 1/3. ఏ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఈజ్ ప్రిపేర్డ్ బై బిజినెస్ మ్యాన్. బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఎవరు తయారు చేస్తారు? వ్యాపారస్తుడు. ఎర్రర్స్ ఆఫ్ కమిషన్ అరైజెస్ వెన్ ఇన్కరెక్ట్ రికార్డింగ్ ఆఫ్ ఎనీ ట్రాన్సాక్షన్ ఎయిదర్ హోలీ ఆర్ పార్షియల్లీ. అకార్యకరణ తప్పులు, పూర్తిగా లేదా పాక్షికంగా తప్పు నమోదులు. డెల్క్రెడరీ కమిషన్ ఈజ్ పెయిడ్ టు కన్సైనీ టు కవర్ ద లాస్ డ్యూ టు బ్యాడ్ డెట్స్. కన్సైనీకి డెల్క్రెడరీ కమిషన్ ఎందుకు ఇస్తారు? రాని బాకీల వసూళ్ల బాధ్యత తీసుకున్నందుకు. ఇన్ కేస్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ సిస్టమ్ ది సెల్లర్ డాష్ ద గూడ్స్ ఇన్ కేస్ ఆఫ్ నాన్ పేమెంట్ కెనాట్ సీజ్. వాయిదా పద్ధతిలో వాయిదా సొమ్ము పొందలేని పక్షంలో సరుకులను సీజ్ చేయలేం. The interest payable by the buyer in hire purchase system is credited to vendor account. అద్దె కొనుగోలు వాయిదా పద్ధతిలో కొనుగోలుదారు వడ్డీ చెల్లించవలసి ఉంటే క్రెడిట్ చేసేది అమ్మకందారు ఖాతా. రాయల్టీ అకౌంట్ ఈజ్ ఏ నామినల్ అకౌంట్. రాయల్టీ ఖాతా నామమాత్రపు ఖాతా. ఇన్ హైర్ పర్చేస్ ట్రాన్సాక్షన్స్ ది రెవెన్యూ ఈజ్ నార్మల్లీ రికగ్నైజ్డ్ ఆన్ ద క్యాష్ బేసిస్. అద్దె కొనుగోలు పద్ధతిలో రాబడిని ఏ విధంగా లెక్కిస్తారు? నగదు ప్రాతిపదికన. ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ ఆఫ్ ఏ పార్ట్నర్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ ఆన్ రీవాల్యుయేషన్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద క్యాపిటల్ అకౌంట్ ఆఫ్ ఓల్డ్ పార్ట్నర్స్ గెటింగ్ విత్ ఓల్డ్ రేషియో. భాగస్థుడి ప్రవేశం సందర్భంలో పునర్మూల్యాంకన ఆస్తుల అప్పుల వలన లాభం లేదా నష్టం ఏర్పడితే దాన్ని మూలధన ఖాతాకు పాత భాగస్థులు పాత నిష్పత్తిలో పంచుకుంటారు. A and B are partners sharing profits in the ratio of 7:3. They admit C as partner in the firm. A surrender 1/7 of his share and B 1/3 of his share in favor of C. The new profit sharing ratio is A మరియు B 7:3 నిష్పత్తిలో లాభ నష్టాలు పంచుకుంటూ Cని భాగస్థునిగా చేర్చుకొని 1/7 వాటా A 1/3 B వాటా వదులుకుంటే నూతన నిష్పత్తి 3:1:1. In the absence of partnership deed or agreement, interest on the amount contributed by partners in excess of their capital is paid at the rate of. భాగస్వామ్యంలో ఎలాంటి ఒప్పందం లేనప్పుడు భాగస్థులకు మూలధనానికి అదనంగా మూలధనం సమకూర్చితే పొందే రేటు 6% per annum. The following journal entry will be passed of the firm when new partner pays goodwill in cash and it is retained in the business. Cash account debtor to old partner's capital account. నూతన భాగస్థుడు గుడ్విల్ను నగదు రూపంలో తీసుకువచ్చినప్పుడు దానిని వ్యాపారంలో ఉంచితే చిట్టాపద్దు. నగదు ఖాతా డెబిటార్ టు పాత భాగస్థుల మూలధన ఖాతాలు. The amount of capital with which a company is registered is called authorized capital. కంపెనీ నమోదయ్యే మూలధనాన్ని ఏమంటారు? ఆధీకృత మూలధనం.
On the allotment of shares to the public, the share application money is transferred to షేర్ క్యాపిటల్ అకౌంట్. వాటాల దరఖాస్తుల మొత్తాన్ని ఏ ఖాతాకు బదిలీ చేస్తారు? వాటా మూలధన ఖాతాకు. ద అప్లికేషన్ మనీ షుడ్ బి అట్లీస్ట్ 5% ఆఫ్ ద ఫేస్ వాల్యూ. కనీస వాటా దరఖాస్తు మొత్తం ముఖ విలువలో 5%. మనీ డ్యూ ఆన్ అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ ఈజ్ డెబిటెడ్ ఇన్ షేర్ అలాట్మెంట్ అకౌంట్. వాటా దరఖాస్తు సొమ్ము బాకీ ఉన్న ఎడల డెబిట్ అయ్యేది వాటా దరఖాస్తు ఖాతా. అండర్ క్యాపిటలైజేషన్ మెథడ్ గుడ్ విల్ ఈజ్ కంప్యూటెడ్ యాజ్ అండర్ ఎస్టీమ్డ్ యాన్యువల్ ప్రాఫిట్ ఇంటూ 100 బై నార్మల్ రేట్ ఆఫ్ రిటర్న్ మైనస్ నెట్ అసెట్స్. మూలధనీకరణ పద్ధతిలో గుడ్విల్ను ఏ విధంగా లెక్కిస్తారు? అంచనా లాభం ఇంటూ 100 బై సాధారణ రాబడి రేటు మైనస్ నికర ఆస్తులు. గుడ్విల్ ఇండికేట్స్ ఎర్నింగ్ ఆఫ్ సూపర్ ప్రాఫిట్స్. గుడ్విల్ అనేది అదనపు లాభాల సంపాదన. ఇఫ్ ఏ కంపెనీ అడాప్ట్స్ టేబుల్ ఏ యాజ్ ఇట్స్ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్, ది మ్యాక్సిమం రేట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ పేయబుల్ బి కంపెనీ ఆన్ కాల్స్ ఇన్ అడ్వాన్స్ ఈజ్ 6% per annum. ఏదైనా కంపెనీ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్ టేబుల్ ఏను అనుకరిస్తూ ముందు చేసిన పిలుపులపై అత్యధికంగా ఎంత రేటు చెల్లించవచ్చు? సంవత్సరానికి 6%. When a shareholder finds that he is unable to pay the calls made on him, he may voluntarily dash shares to the company. Surrender. ఎవరైనా ఒక వాటాదారుడు తన వాటాలపై పిలుపుల సొమ్ము చెల్లించలేనని భావిస్తే వాటిని కంపెనీకి వదులుకోవాలి. ద forfeited shares కెన్ బి రీఇష్యూడ్ ఎట్ పార్, ఎట్ ప్రీమియం, ఎట్ డిస్కౌంట్. జప్తు చేసిన వాటాను తిరిగి ఎలా జారీ చేయవచ్చు? ముఖ విలువకు, ప్రీమియంకు, డిస్కౌంటుకు. బోనస్ షేర్స్ ఆర్ అలాటెడ్ టు ఎగ్జిస్టింగ్ ఈక్విటీ షేర్ హోల్డర్స్. బోనస్ వాటాలను ఎవరికి జారీ చేస్తారు? ప్రస్తుత ఈక్విటీ వాటాదారులకు. గుడ్విల్ ఈజ్ షోన్ ఇన్ ద బ్యాలెన్స్ షీట్ యాజ్ ఇంటాంజిబుల్ అసెట్. ఆస్తి అప్పుల పట్టికలో గుడ్విల్ను ఏ విధంగా చూపెడతారు? కనిపించని ఆస్తి. ఏ రిజర్వ్ ఈజ్ ఏ చార్జ్ అగెనెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్. రిజర్వ్ను ఎందులో చూపెడతారు? లాభ నష్టాల వినియోగిత ఖాతాలో. Provision for bad and doubtful debt is created on sundry debtors less bad debts. రాని సంశయాత్మక బాకీల ఏర్పాటు ఎలా చేస్తారు? రుణగ్రస్తుల నుండి రాని బాకీలు తీసివేసిన తదుపరి. క్యాష్ బుక్ కెన్ హ్యావ్ ఏ డెబిట్ బ్యాలెన్స్ ఆర్ జీరో బ్యాలెన్స్. నగదు పుస్తకం ఎలా ఉంటుంది? డెబిట్ నిల్వ లేదా సున్నా నిల్వ. Under annuity method, the amount of depreciation remains fixed for all the years. వార్షిక పద్ధతిలో తరుగుదల ప్రతి సంవత్సరం స్థిరంగా ఉంటుంది. The balance in the petty cash book is an asset. చిల్లర నగదు చిట్ట నగదు నిల్వ ఆస్తి. డబుల్ ఎంట్రీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై లుకాస్ పాసియోలి. జంట పద్దు విధానం ప్రవేశపెట్టింది లుకాస్ పాసియోలి. There are minimum dash parties in a bill of exchange. వర్తక బిల్లులో కనీస సభ్యుల సంఖ్య ఓన్లీ 2. మరి ఈ విధంగా జేఓకి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ అవుతాయని ఆశిస్తూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.